ఇవాల్టి నుంచి ఆషాఢ మాసం బోనాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోటపై ఉన్నటువంటి జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు. ముందుగా లంగర్ హౌస్ చౌరస్తాలోని అమ్మవారికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. అనంతరం అక్కడి నుండి పోతురాజుల ఊరేగింపులు, నృత్యాలతో తొట్టెల ఊరేగింపు ఉంటుంది. ఇక తెలంగాణలో బోనాల ఏర్పాట్లకు సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, తొలి బోనం గోల్కొండ జగదాంబ అమ్మవారికి సంబంధించి కూడా అక్కడ ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసింది, ఎవరెవరు చేరుకున్నారు, అప్డేట్స్ ఏంటి? చందు, ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల సందడి అయితే మొదలు కానుండి. ఇదే నేపథ్యంలో అయితే నేటి నుండి ఆషాఢ మాస బోనాలను అయితే ప్రారంభమవుతున్నాయి. గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారి తొలి బోనం సమర్పించడంతో ఈ యొక్క బోనాల పండుగకు నాంది పలకడం అయితే జరుగుతుంది. ఈ రోజు నుండి అయితే నెల రోజుల పాటు ఈ యొక్క ఆషాఢ మాస బోనాలు కూడా కొనసాగుతాయంటూ కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క గోల్కొండ కోటలో జరిగేటటువంటి తొలి బోనంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల సందడి అయితే నెలకొంటుంది. ఆ తర్వాత అయితే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఉంటుంది. తర్వాత లస్కర్ బోనాలు ఉంటున్నాయి. లస్కర్ బోనాల తర్వాత ఈ యొక్క లాల్ దర్వాజా బోనాలతో పాటు మొత్తం టోటల్గా తెలంగాణ వ్యాప్తంగా బోనాలు నెల రోజుల పాటు కొనసాగుతాయి. అదేవిధంగా జంట నగరాల్లో బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లను కూడా అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా బోనాల ఉత్సవాల ఏర్పాట్లకు భక్తుల సహాయం, ఎలాంటి సదుపాయాలన్నిటికీ 20 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వం ఎక్కడ కూడా ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా భక్తులు ఏర్పాట్లను కూడా చేసింది. అదేవిధంగా లంగరావు చౌరస్తా నుండి పలహారం బండి తొట్టె పూజలు ఈరోజు స్టార్ట్ అవుతాయి. దానికి అమ్మవారి ప్రత్యేక పూజలలో అయితే తెలంగాణ స్పీకర్ ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొంటారు. అదేవిధంగా మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్తో పాటు ఎమ్మెల్యేలు, అధికారులు కూడా ఈ యొక్క అయితే రాష్ట్ర పండుగగా బోనాల పండుగను చెప్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క ఈరోజు బోనాల ఉత్సవాలలో ఈరోజు పలహారం బండి పూజలో పాల్గొంటారు. అదేవిధంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొదటి బోనం కూడా ప్రభుత్వం తరపున సమర్పిస్తారు. కాబట్టి అయితే ఈ యొక్క కార్యక్రమం తర్వాత బోనాల జాతర స్టార్ట్ అవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా తొలి బోనం ఈరోజు అయితే మొత్తం గోల్కొండలో ప్రారంభం కానుంది. లంగర్ హౌస్ నుంచి గోల్కొండ బడా బజార్ వరకు అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి ఈరోజు అయితే అక్కడ భక్తి శ్రద్ధలతో భక్తులందరూ పాల్గొంటారు. పూజారి ఇంటి నుండి అమ్మవారి గోల్కొండ జగదాంబిక ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకుని వెళ్తారు. ప్రతి గురువు ఆదివారంలో అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. ఈ రోజు నుండి అయితే రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ స్టార్ట్ అవుతుంది. మొట్టమొదటిసారిగా తెలంగాణలో గోల్కొండ నుండే ఈ యొక్క బోనాలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇప్పటికే ప్రభుత్వం తరపున అన్ని శాఖ అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు. ప్రతి దగ్గర ఈరోజు చూసుకుంటే గోల్కొండలో కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. కాబట్టి ప్రభుత్వం తరపున అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎవరికి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ బోనాల పండుగను ఘనంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ఈ రోజు నుండి నెల రోజుల పాటు ఆషాఢ మాస బోనాలు తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. కాబట్టి ఈరోజు అమ్మవారికి తొలి బోనం ప్రభుత్వం తరపున సమర్పించబోతున్నారు. మరి కాసేపట్లో ఆ కార్యక్రమం ఉంటుంది. అయితే ఉదయం నుండే భక్తులు పెద్ద ఎత్తున గోల్కొండ కోటకు చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకోనికే క్యూ లైన్లో నిలబడ్డారు. కాబట్టి అయితే ఈ యొక్క ఆషాఢ మాసంలో ఈ యొక్క బోనాల ప్రత్యేకత కూడా నెలకొందని చెప్పాలి. సుమారుగా 400 ఏళ్ల చరిత్ర గల ఈ యొక్క ఏదైతే గోల్కొండ కోట ఉంటుందో, గోల్కొండ కోటలో మొదటి బోనంతో పాటు తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో ఉండేటటువంటి పల్లెటూర్లు కానీ ఇక్కడ పట్టణాలలో కానీ ఈ యొక్క బోనాల పండుగను ఆనవాయితీగా జరుపుకుంటారు. ఈ సీజన్లో వచ్చేటటువంటి ఏవైతే అంటువ్యాధులు ఉంటాయో ఆ అంటువ్యాధులు ప్రబలకుండా అమ్మవారిని అందరూ భక్తులు భక్తి శ్రద్ధతో వేడుకుంటారు. కాబట్టి నేటి నుండి తెలంగాణలో బోనాల సందడి అయితే మొదలైందని చెప్పాలి. చందు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.